Garuda Express, an international courier service. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీ కాలం మరో వారంలో పూర్తి కానుంది. అంటే మే 2వ తారీఖున పూర్తవుతుంది. మరి మోడీ సర్కార్ ఆయన్ను మళ్ళీ ఇక్కడే కొనసాగిస్తారా, లేదా కేంద్రానికి తీసుకెళ్తారా, లేకపోతే ఇక సెలవు అని చెప్పేస్తారా? అంటే మాత్రం ఖచ్చితంగా సెలవు మాత్రం చెప్పరు అంటున్నారు. ఎందుకంటే నరసింహన్ మోడీ సర్కారు కూడా బాగా కావలసిన వ్యక్తే. మరి నరసింహన్ ఉమ్మడి రాష్ట్రాలకుంటారా, తెలంగాణకుంటారా, లేతే ఆంధ్రప్రదేశ్గా? చూడండి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీ కాలం మరో వారంలో పూర్తి కానుంది. అంటే మే 2వ తారీఖున పూర్తవనుంది. మరి మోడీ సర్కార్ ఆయన మళ్ళీ ఇక్కడే కొనసాగిస్తారా, లేదా కేంద్రానికి తీసుకెళ్తారా, లేకపోతే ఇక సెలవు అంటారా? అంటే ఖచ్చితంగా మాత్రం సెలవు చెప్పరు అంటున్నారు. ఎందుకంటే నరసింహన్ మోడీ సర్కారు కూడా బాగా కావాల్సిన వ్యక్తే. గవర్నర్ పదవీ కాలం ఎప్పటి వరకు అనేది రెండు రాష్ట్రాలను చాలా మందికి ఇదమిద్దంగా తెలియదు. ఆయన మొదట యూపీఏ హయాంలో 2007 జనవరిలో ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితుడయ్యాడు. ఆ తర్వాత 2010 ప్రాంతంలో ఎన్డీ తివారీ వెళ్లిపోవడంతో నరసింహన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. ఆ తర్వాత 2012 మే 3న ఏపీ గవర్నర్గా అధికారికంగానే నియమితుడయ్యారు. ఇక 2013 నుంచే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ప్రతి దశలను చాలా చురుగ్గా పాల్గొన్నారు ఆయన. అప్పటి సీఎం రాజీనామా తర్వాత కొంతకాలం రాష్ట్రపతి పాలన కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 3 ఏళ్ల పాటు ఆయన్నే మోడీ సర్కార్ గవర్నర్గా నియమించింది. ఎందుకంటే ఆయనకు ఎన్డీఏ వర్గాలతోనూ చాలా సత్సంబంధాలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వం కూడా తనను విశ్వాసంలోకి తీసుకున్నది. అంతేకాదు, జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ ధోవల్, నరసింహన్ ఇద్దరు బ్యాచ్మేట్లు. వీరిద్దరూ 1968 కేడర్ ఐపీఎస్కు చెందినవాళ్లు. నరసింహన్ ఐబీ వంటి చాలా కీలకమైన పోస్టులో పనిచేశారు. సో వీరిద్దరికి మంచి మిత్రత్వం, అవగాహన ఉన్నాయి. వీటి ఆధారంగా నరసింహన్కు మళ్లీ కొనసాగింపిస్తారని అనుకుంటున్నారు. నిజానికి ఇప్పటికే నరసింహన్ 2వ టర్మ్ మీద ఉన్నారు. 3వసారి కొనసాగటం కేంద్రం ఓకే అంటే అది నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే కేసీఆర్తో మంచి సత్సంబంధాలున్నాయి నరసింహన్కి. ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళొచ్చిన వెంటనే కేసీఆర్ ఓ పెద్ద బొకే తీసుకువెళ్లి గవర్నర్ని కలిసొచ్చారు. అంటే 2 రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా తిరిగి నరసింహన్ కొనసాగిస్తారు అని ఢిల్లీలో తెలిసిపోయిందా? అభినందించడానికి అయితే రాత్రిపూట కేసీఆర్ గవర్నర్ని కలవాల్సిన అవసరం ఏంటి? మొత్తానికైతే నరసింహన్కి మాత్రం మళ్లీ పదవీ యోగం ఉంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.